పాండురాజు వారిని చూసి, మహర్షులారా, మీరెక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఋషులంతా చెప్పారు, రాజా, ఈ రోజున బ్రహ్మలోకంలో పెద్ద సభ జరుగుతూ ఉన్నది. ఆ సభలో దేవతలు, ఋషులు, పితరులు అందరూ కూడా చేరుతున్నారు. మేమంతా కలుసుకుంటున్నాం. ఈ సమయంలో మేము కూడా అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి దర్శించాలనుకుంటున్నామన్నారు. ఇప్పుడు పాండురాజు వారితో కలిసి తాను కూడా వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే పైకి లేచి భార్యలతో కలిసి శతశృంగ పర్వతం నుండి ఉత్తర దిక్కుకు బయలుదేరాడు తాను కూడా. అప్పుడు ఆ దిక్కు వైపుకే వెళుతున్నటువంటి మహర్షులు పాండురాజును చూసి ఇలా అన్నారు, మహారాజా, ఈ అందమైన పర్వతంపై ప్రవేశించటానికి వీలులేని అనేక ప్రదేశాలను మేము చూశాం. అక్కడ దేవతలు, గంధర్వులు, అప్సరసలు విహరిస్తూ ఉంటారు. అది వారి క్రీడాభూమి. ఇది క్రీడాభూమి. ఇది అప్సరసులకు క్రీడాభూమి, గంధర్వులకు క్రీడాభూమి. ఇంకెక్కడా క్రీడ చేయరు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండరు, ఎక్కడా కూడా మాట్లాడుకోరు, ఒకరి ముఖం ఒకరు చూడరు. అటువంటి ఒక క్రీడా ప్రదేశం ఇది. అటువంటి ప్రదేశం ఈ పర్వతం. ఇక్కడ వందల కొద్దీ విమానాలు తిరుగుతూ ఉంటాయి. మధుర గీతాలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడే కుబేరుడి ఉద్యానవనాలు ఉన్నాయి. అవి మిట్ట పల్లాలతో ఉంటాయి. అలాగే అక్కడ పెద్ద పెద్ద నదులు, గహనమైన కొండ గుహలు ఉన్నాయి. అక్కడెప్పుడూ మంచుతో నిండిన చెట్లు ఉన్నాయి. అక్కడ పక్షులు, జంతువులు లేని ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల పెద్ద పెద్ద గుహలు అక్కడ ఉండటంతో వాటిని దాటడం చాలా కష్టమవుతుందయ్యా. అసలు కొన్ని గుహల వద్దకు వెళ్ళలేము కూడా. అన్ని గుహల నుంచి బయటికి వెళ్ళాలి మనం. ఇక ఇతర జంతువుల గురించి చెప్పవలసిందేమని చెప్పండి. అవి కూడా వెళ్ళలేవు. అవి కూడా కష్టకరమైనటువంటి ప్రదేశం ఇది. అక్కడ వాయువు మాత్రమే ప్రసరిస్తుంది. సిద్ధులు, పరమపురుషులు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. అటువంటి ఈ కొండపై సుకుమారులైనటువంటి రాకుమార్తెలు ప్రయాణించలేరు. కష్టాలను తట్టుకోలేరు, దుఃఖాన్ని సహించలేరు. కనుక నువ్వు వీరిని కష్టపెట్టద్దు, నీ ప్రయాణాన్ని మానుకో అన్నారు. ఎందుకంటే నువ్వు వస్తే వాళ్ళ జతలో వస్తారు. వీళ్ళని చూస్తే మాకు జాలి అవుతుంది. వీళ్ళు నడచలేరు, కష్టం. మహత్తరమైనటువంటి అడవి అది. మానుకోవయ్యా పాండు అని చెప్తున్నారు. పాండురాజు, మహాత్ములారా, సంతానహీనుడికి స్వర్గలోక ద్వారం మూయబడి ఉంటుందని బుద్ధివంతులు అంటూ ఉంటారు. నిజమే. నాకు రావటానికి దీన్ని ఎంత బాగా గమనించండి. నిజమే, నేను సంతానహీనుణ్ణి. నాకు సంతానం లేదు. అదే నన్ను వేధిస్తుంది. ఇంతవరకు పితృరుణం నుండి విముక్తుణ్ణి కాకపోవటానికి అదే కారణం. సంతాన లేమితో నేను బాధపడుతున్నాను. నా శరీరం రాలిపోయిన తర్వాత నా పితృదేవతలు కూడా ఉన్నత లోకాల నుండి పతనమైపోతారు. ఈ లోకంలో మనిషి 4 రుణాలతో కలిసి పుడతాడు. అవి పితృరుణం, దేవరుణం, ఋషి రుణం, మనుష్య రుణం. వీటి నుండి ధర్మ ప్రకారంగా విముక్తుడు కావాలి. నేను వీటి గురించి తగిన సమయంలో తెలుసుకొని మనిషికి పుణ్యలోకాలు దక్కుతావని పెద్దలు నిర్ణయించారు కదా. మనుష్యుడు యజ్ఞాల ద్వారా దేవతలను తృప్తిపరచాలి కదా. అంటే తగిన సమయంలో తెలుసుకోని మనిషికి పుణ్యలోకాలు దక్కవు కదా. అందుకని తెలుసుకోవాలి కదా, తెలిస్తే కదా దక్కేది అని పెద్దలు నిర్ణయించారు కదా. యజ్ఞాల ద్వారా దేవతలను తృప్తిపరచాలి కదా. వేదాధ్యయనం, తపస్సులతో మునులకు తృప్తి కలిగించాలి కదా. సంతానాన్ని కని శ్రాద్ధకర్మలు చేసి పితరులకు తృప్తి కలిగించాలి. దయ కలిగి ఉండి మానవులందరికీ తృప్తి కలిగించాలి.
క్షత్రియులకు బ్రాహ్మణులకు ఒక నియమం పెట్టాడు కదా, దాన్ని ఆ నియమ ప్రకారంగా జరగాలి కదా. ఋషులకు కూడా ఒక నియమం పెట్టారు కదా. ఆ నియమాన్ని నేను పాటించకపోతే నాకు స్వర్గలోకం ఖండితం మూసేస్తారని తెలుస్తుంది. అందుకే మీ నోటి నుంచి అట్లా వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు హీనుణ్ణి నేను. నాకు నా పితృదేవతలు వాళ్ళకు కూడా మోక్షం దొరకదు సంతానం లేకపోతే. ఇలా ధర్మాన్ని పాటించి నేను ఋషి దేవ మనుష్య రుణాల నుండి విముక్తుణ్ణి అయ్యాను. కానీ పితృరుణం నుండి మాత్రమే విముక్తుణ్ణి కాలేను. చాలా కష్టం. అన్ని రుణాలు తీర్చుకోవచ్చట, పితృరుణం తీర్చుకోలేము. ఈ పితృరుణ విముక్తి కోసమే ఉత్తమ మానవులందరూ కూడా సంతానాన్ని కంటున్నారు. తామే పుత్ర రూపంలో తిరిగి జన్మిస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఈ మాట అంటూనే మనకేమనిపిస్తుంది? పుత్ర రూపంతో జన్మించారంటే వ్యాసుడే పుత్ర రూపంతో జన్మించారు కదా అని కొంతమంది ప్రశ్న వేశారు. అది తప్పది. వ్యాసుడికి ఆ విధమైనటువంటి బంధమే లేదు. ఆయన కృపా పరమాత్ముడే పొట్ట నుంచి పుట్టాడు అన్నట్టుగా ఉంది. పరమాత్ముడు అనుగ్రహించారు ఎవరికో అంటే పరమాత్ముడే పుట్టినట్లు లెక్కనా? కాదు కదా. అందుకని పరమాత్ముడే వాళ్ళకి పుత్ర రూపంలో పుడతారంటే కేవలం భార్యాభర్తలకు క్రమమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించిన వాళ్ళకి మాత్రమే ఆ మాట అన్వయిస్తుంది. వాళ్ళ అనుగ్రహం మాత్రమే పరమాత్ముడు అనుగ్రహము, మహర్షుల యొక్క అనుగ్రహము. వ్యాసుడు అనుగ్రహపూర్వకమైనటువంటి పుట్టినటువంటి వాడు, శక్తిపూర్వకమైనటువంటి పుట్టినవాడు. అందుకే కదా ఇంత శక్తి ఉంది పాండుకి, ఇంత శక్తి ఉంది ధృతరాష్ట్రుడికి. నిజమే కదా. లేకపోతే సాధారణ మహారాజు ఇంతవరకు అయిపోయేవాడా? ఇంతవరకు వచ్చేవాడా? ఇంతవరకు వైరాగ్యం పుట్టేదా? ఇంత మాట్లాడేవాడా? భార్యలను కూడా అక్కర్లేదని వాపసు పంపిస్తానని చెప్పినవాడు మిగతా ఒక రాజు చెప్పగలడా? చెప్పండి. అట్లా ఒకవేళ ఒక మృగాన్ని కొట్టినప్పటికి కూడా ఆ మృగం శాపము ఆ మనిషికి జరిగేదే. అదంతా కూడా ఇవన్నీ యోచన చేసుకోవాలి. సాధారణమైనటువంటి మనుషులు కాదు వీళ్ళు. మనకు చరిత్రకు మనకు బుద్ధి నేర్పడానికి వీళ్ళంతా దేవతలంతా పన్నిన మహాభారతం ఒక నాటకం మన కోసం ఇది. అంతేగాని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకని పితృరుణం ఎట్లా తీర్చాలా అనేది బుద్ధి ఇక్కడ వస్తున్నది. మనం అనుకోకూడదు వ్యాసుడు అంత శక్తి గలవాడు కదా, మరి వ్యాసుడికి ఎందుకు ఇటువంటి పిల్లలు పుట్టారని. పాండు ఎంత మంచి పిల్లకాయ తెలుసు కదా. ఇప్పుడు ఇంతవరకు అయింది కదా. పాండురాజు ధృతరాష్ట్రుడు ఎంత గొప్పవాడు. ఆడి నుంచి కలిగినటువంటి స్వార్థాలు వేరే అయిపోతాయి, వాళ్ళ కర్మం వేరే అయిపోతుంది. అందుకని ఇక్కడ వంశరూపమైనటువంటి వాడు వ్యాసుళ్ళే వీళ్ళంతా కూడా చెప్పచ్చు. పాండు కానీ లేక ధృతరాష్ట్రుడు కానీ అంశాలతో పుట్టినవాళ్ళు, శక్తితో పుట్టినటువంటి వాళ్ళు. వ్యాసుడు ఎట్లా అవుతారు? వాళ్ళు కారు. అందుకని వాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు మంచివాళ్ళే ఉండాలని నియమం లేదు. కర్మనే అట్లా. ఆ మనసుకు ఏమనిపిస్తుందో అదే పుడుతుంది అక్కడ. అందుకని మా తండ్రి ద్వారా మా అమ్మ మమ్మల్ని కన్నట్లుగా, మా తండ్రి ద్వారా మా అమ్మ మమ్మల్ని కన్నట్లుగా నా భార్యకు కూడా సంతానం కలిగే మార్గాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. ఋషులు, ఓ ధర్మాత్మ, మేము దివ్య దృష్టితో చూస్తున్నాం, నీ కోరిక తీరుతుంది, తథాస్తు. దేవతల వంటి పుత్రుడు నీకు పుడతారు, తథాస్తు. నీ యోగం నీకుంది కనుక నువ్వు ప్రయత్నంతో సాధించు. అక్లిష్టం ఫలమవ్యగ్రహ విందతే బుద్ధిమాన్నరః తస్మిన్ దృష్టే ఫలే రాజన్ ప్రయత్నం కర్తుమర్హసి. అపత్యం గుణ సంపన్నం లబ్ధా ప్రీతికరం హ్యాసి. బుద్ధివంతుడైన మనిషి తొందరపడకుండా పెద్ద కష్టం లేకుండానే ఫలితాన్ని పొందుతాడు. నువ్వు బుద్ధిమంతుడవే కదా, అదృష్ట ఫలం కోసం ప్రయత్నించు. గుణవంతులు ఆనందాన్ని చేకూర్చేవారు అయినటువంటి పిల్లలను పొందుతావు అని పాండురాజును ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వాళ్ళ ఆశీర్వాదం అబద్ధం కాదు కదా. అప్పుడు అనుకోవచ్చు మీరు, నాకు పిల్లలే వద్దు, నేను మోక్షానికి వెళతాను
అనే మాటలంతా అబద్ధమా అనుకోవచ్చు. మీరు ఒక మాట వేయచ్చు. మీరు ఎందుకు అబద్ధం అవుతుంది? ఆయన సంకల్పం అది, మరి వీళ్ళ ఆశీర్వాదం ఇది, ఈ రెండూ నెరవేరుతాయి. ఎట్లా చూడండి. అదే మహాభారతం అంటే, అదే రహస్యం. ఆ మాటలు విని పాండురాజు ఆలోచనలో పడ్డాడు. ముని శాపం వల్ల సంతానం కలగదు. చూడండి, మనకు వచ్చిన ప్రశ్న ముందు దానికి వచ్చేసింది ఇప్పుడే. నాకు ముని శాపం అయింది కదా, సంతానం కలగదు నాకు అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఒకనాడు ఏకాంత సమయంలో పాండురాజు కుంతీదేవిని పిలిచి, కుంతి, ఇది మనకెంతో గడ్డు కాలం, మనకు సంతానం పొందటానికై నువ్వు చేయవలసిన తగిన ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి. సకల లోకాలను సంతానవంతుడికి మంచి ప్రతిష్ట లభిస్తుంది. ఈ లోకంలో సంతానం లేనివాడు ఎన్ని యాగాలు చేసినా, దానాలు చేసినా, తపస్సు చేసినా, నియమాలను ఆచరించినా అవి పవిత్రాలు కావు. ఎంత చేసినప్పటికి కూడా, తపస్సు చేసినా, నియమాలు ఆచరించినా, దానాలు చేసినా, యజ్ఞాలు చేసినా అవి పవిత్రాలు కావు. అంటే నిజమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు అని. లేకపోతే అవన్నీ కూడా అపవిత్రలే అని చెప్పుకుంటారు. కుంతి, మనకిప్పుడు అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. అంటే యజ్ఞాలు చేస్తారు ఎంతమంది, ఇప్పుడు అనుకున్నాం కదా, ఎంత యజ్ఞాలు చేసినప్పటికీ సకల లోకాలను సంతానవంతుడికి మంచి ప్రతిష్ట లభిస్తుంది. ఈ లోకంలో సంతానం లేనివాడు ఎన్ని యాగాలు చేసినా, దానాలు చేసినా, తపస్సు చేసినా, నియమాలను ఆచరించినా అవి పవిత్రాలు కావు అని మళ్ళీ ఇంకోపారి చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాడు. కుంతి, మనకిప్పుడు అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. ఎంతగా ఆలోచించినా కూడా నేను సంతాన లేనివాడని అవటంతో నాకు సంతానం లేదు కదా, అందుకని పుణ్యలోకాలు నాకు రావు అని బాగా నాకు తెలుస్తుంది. దీని గురించి నేను నిరంతరంగా యోచన చేస్తున్నాను, చింతిస్తున్నాను. నిజంగా నేను దురాదృష్టవంతుణ్ణి. నాకు మృగశాపం వల్ల పిల్లలను కనగలటువంటి శక్తి కోల్పోయాను. మైథున కర్మలో ఉన్నటువంటి మృగాన్ని చంపటం వల్ల నేను దానిలాగానే పిల్లలను కనగల శక్తిని కోల్పోయాను. ఇక ఈ స్థితి నుండి నువ్వే నన్ను తప్పించాలి. ఈ సమయంలో నీకు ధర్మశాస్త్రంలోని కొన్ని రహస్యాలను చెబుతాను, విను. 6 మంది బంధు దాయాదులు, 6 మంది అబంధు దాయాదులు ఆస్తికి వారసుదారులు అవుతున్నారు. బంధు దాయాదులంటే సొంత కొడుకు, స్వయంజాతుడు, తన భార్యకు ఉత్తమ పురుషుడి వల్ల పుట్టినవాడు, ప్రణీతుడు అని. కూతురు కొడుకు దౌహిత్రుడు, రెండవసారి పెళ్లి చేసుకున్న స్త్రీకి పుట్టిన పుత్రుడు పౌనర్భవుడు, పెండ్లాడిన స్త్రీకి పెళ్లికి ముందే పుట్టినవాడు కానినుడు, చెల్లెలి కొడుకు. అంటే ఈ 6గురిని బంధు దాయాదులు అంటారు. దాయాదులంటే ఎవరెవరని తెలుస్తుంది కదా ఇప్పుడు మీకు. ఎవరెవరు చెప్పండి బంధు దాయాదులంటే? మళ్ళీ ఒకపారి జ్ఞాపకం. దాయాదులంటే ఎవరెవరు అని చాలామందికి అర్థం కాదు. బంధు దాయాదులంటే సొంత కొడుకు, స్వయం జాతుడు, తన భార్యకి ఉత్తమ పురుషుడి వల్ల పుట్టినవాడు ప్రణీతుడు, కూతురు కొడుకు దౌహిత్రుడు, రెండవసారి పెళ్లి చేసుకున్న స్త్రీకి పుట్టిన పుత్రుడు పౌనర్భవుడు, పెళ్లాడిన స్త్రీకి పెళ్లికి ముందే పుట్టినవాడు కానినుడు, చెల్లెలి కొడుకు. ఈ 6గురిని కూడా బంధు దాయాదులు అంటారు. ఇక అబంధు దాయాదుల గురించి విను. కన్న తల్లి తండ్రుల చేత హృదయపూర్వకంగా అర్పించబడినవాడు దత్తుడు, తన సంపదలను ఇచ్చి కొని తెచ్చుకున్నవాడు క్రీతుడు, నన్ను బిడ్డగా భావించాడని వచ్చినవాడు కృత్రిముడు, నన్ను మీ బిడ్డగా భావించాడని
వచ్చినటువంటి వాడు ఎవరెవరు ఉన్నారో వాడు కూడా దాయాదినే. నన్ను నీ బిడ్డగా భావించాడని వచ్చినటువంటి వాడు ఎవరెవరు ఉన్నారో వాడు కృత్రిముడు. పెళ్లి తర్వాత కలిగిన వాడు సహోదుడు. తన వంశంలో పుట్టినవాడు జ్ఞాతి. తన సంఘం వల్ల అతి తక్కువ జాతి స్త్రీకి కలిగినవాడు అపవిద్ధుడు. ఈ 6గురిని అబంధు దాయాదులు అంటారు. వాళ్ళు దాయాదులే, అబంధు దాయాదులు. దేవి, ఈ 12 మంది పుత్రులు, అది ఎంత ధర్మం చూడండి. అప్పుడు ఇప్పుడు ఏమి అవన్నీ విచారమే లేదు మనకు. దాయాదులంటే తెలీదు, వంశం అంటే తెలీదు, కులం అంటే తెలీదు. దేవి, ఈ 12 మంది పుత్రుల్లో వరుసగా మొదటివాడు లేనప్పుడు రెండవ వాడని మిగిలిన దారుణంతా చూడాలి మనం. వేరే దారుణం అంటే ఆ క్రమంలో తర్వాత వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళకి మిగిలిన చూసిన తర్వాత ఇవ్వాలి. ఆపత్కాలంలో తనకున్న ఉత్తముడైనటువంటి పురుషుల ద్వారానే సామాన్యులు సంతానాన్ని కోరుకుంటారు. అంటే అప్పుడు కూడా ఉండింది అని అర్థమవుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళు ఉత్తముడైనటువంటి పురుషుడితో వాళ్ళు సంతానాన్ని కోరుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదేదో అంటున్నాం కదా, అది నాకు ఆ పేర్లు నాకు తెలీదు. మీరు అవన్నీ మీకు ఆ పేర్లు బాగా తెలుసు. ఇప్పుడు సంతానం లేకపోతే డాక్టర్లు ఏదేది సజెషన్ చేస్తారనేది నాకు అది తెలీదు. మీకు బాగా తెలుసు అది. అందుకని అప్పటి కాలంలో కూడా ఉండింది అవి ఆ మాదిరిగా. అది వరప్రసాదం లాగా అనుకునేవాళ్ళు. మానవుడు తన ద్వారా కాకపోయినా మరొక ఉత్తమ పురుషుడి ద్వారా కూడా పుత్రులను పొందవచ్చు. అది అందరికన్నా ఉత్తమ పురుషుడిని ఎతకాల వాళ్ళు. కానీ వాడు ఒప్పుకోవాలి ఉత్తమ పురుషుడు. అది ధర్మ ఫలితాన్నే ఇస్తుంది. ఈ విషయాన్ని స్వయంభువ మనువే చెప్పాడు మనకు. కాబట్టి కుంతి, నేను పిల్లలను కనలేను కనుక నిన్ను మరొకరి వద్దకు పంపుతాను. నా అంతటి వాడి ద్వారా కానీ లేదా నాకంటే శ్రేష్ఠుడైన వాడి ద్వారా కానీ నువ్వు సంతానాన్ని కను అన్నాడు పాండురాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండురాజు అలా అనగానే కుంతి ఆయన అభిప్రాయాన్ని గ్రహించి ఇలా అంది, ఓ ధర్మజ్ఞ, నువ్వు ఇలాంటి మాటలు నాతో మాట్లాడకూడదు కదా. ఏమిటిది, పరపురుషుడి దగ్గరికి వెళ్ళమంటావా? నువ్వు ఏమన్నా బాగుందే? నువ్వు చెప్పే మాటలు ఏమి ధర్మం ఉన్నాయా దీంట్లో? ధర్మం లేదనిపిస్తుంది నాకు. నా కథ చెప్పు, అది ఉండొచ్చు, ధర్మనీతి దండిగా ఉండొచ్చు, ఒప్పుకున్నా. నువ్వు చెప్పిందంతా బాగుంది. సాధారణం జనానికి అయ్యేది ఇది. నేనెవరు, నేను ఎటు నుంచి వచ్చాను, ఏ ఒక వంశం నుంచి వచ్చి పడ్డా నేను, అది నా దగ్గర మీరు మాట్లాడుతున్నారా? అది మీరు మిమ్మల్ని ఎదురుగా పెట్టుకొని, మీకు లేకపోతే అంతే, మనకి ఇంతే, పితృరుణం తీర్చుకోలేదంతే, మన జన్మ ఇంతే, మనం చేసుకున్న కర్మ. కానీ నేను నీ ధర్మపత్నిని, నీ యందే అనురాగం కలిగి ఉన్నదానిని నేను ఎల్లప్పుడూ మిమ్మల్నే నా హృదయపీఠంలో పూజిస్తున్నాను. పరపురుషుడి దగ్గర వెళ్ళమంటారా మీరు ఇలా మాట్లాడి నన్ను బాధించకండి. ధర్మ ప్రకారంగానే నా గర్భం నుండి మీ వల్లనే మీ వంటి కుమారులే నాకు జన్మించాలి. మీకు పిల్లలు కలుగగలరు, ఖండితంగా కలుగుతారు. నేను మీతో పాటే స్వర్గానికి కూడా నేను వస్తాను. పితృదేవతలకు మంచిదవుతుంది. పుత్రోత్పత్తి కోసం మీరే ప్రయత్నించండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.